రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా జూన్ రిలీజ్ నుండి తప్పుకుందని వస్తున్న వార్తలపై తాజాగా మేకర్స్ స్పష్టతనిచ్చారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొదట మార్చి 19న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు జూన్లో కూడా రావడం లేదంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది. జూన్ 4న సినిమా రావడం లేదంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని టాక్సిక్ టీం స్పష్టం చేస్తూ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, చెప్పిన డేట్కు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు. కేవలం పుకార్లను నమ్మి అభిమానులు ఆందోళన చెందవద్దని వారు కోరారు. మరోవైపు యష్ తన క్రేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరిగే సినిమా కాన్ ఈవెంట్కు యష్ హాజరయ్యాడు. అక్కడ టాక్సిక్ చిత్రంతో పాటు ఆయన నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ రామాయణకి సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రమోషన్స్లో పాల్గొన్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణలో యష్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు టాక్సిక్ షూటింగ్, మరోవైపు రామాయణ ప్రమోషన్లతో యష్ బిజీగా గడుపుతున్నారు. రావణాసురుడిగా యష్ లుక్ ఎలా ఉండబోతుందో అని అటు బాలీవుడ్, ఇటు సౌత్ సినీ ప్రియులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రమోషన్ల విషయంలో యష్ తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే ఈ రెండు సినిమాలు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.